హాయ్ హలో వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అనేంద్ర. ఈరోజు మనతో పాటు యూట్యూబ్ని షేక్ చేసిన నెల్లూరు కవిత అండ్ ఇంకా మాస్టర్ నవీన్ మనతో పాటు ఉన్నారు. సో ఫస్ట్ కండక్టర్ ఝాన్సీ వచ్చారు, తర్వాత పోటీ ఇవ్వడానికి అని చెప్పేసి నెల్లూరు కవిత వచ్చారు. సో యూట్యూబ్ని షేక్ చేశారు వాళ్ళ పర్ఫార్మెన్స్తో. ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి, వాళ్ళ లైఫ్ జర్నీ గురించి కొన్ని విషయాలు ఈరోజు మనం మాట్లాడదాం. హాయ్, హలో, ఎలా ఉన్నారు? హాయ్ బ్రో, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను బ్రో. ఓకే, రైట్. ఏంటి అసలు వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ వరకు వచ్చారు, యూట్యూబ్ని షేక్ చేశారు శ్రీదేవి డ్రామా కంపెనీలో. ఫస్ట్ అంటే కండక్టర్ ఝాన్సీ మీకు ఫ్రెండేనా? అక్కేనా? అక్కే. అంటే ఎప్పటి నుంచి మీకు పరిచయం? వైజాగ్ లో నేను ఈవెంట్స్ చేసినప్పటి నుంచి పరిచయం. ఓకే, 4 years నుంచి. అంటే మీరు స్టార్టింగ్ నుంచి అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. డాడీ లారీ డ్రైవర్, డాడీ అన్ని పనులు చేస్తారు, కూలి పని అనుకోండి. ఓకే, మమ్మీ కూడా అలాగే ఉండేది. ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ కాంట్రాక్ట్ తరఫున జాబ్ చేసేది, ఆయాగా ఉండింది. ఇప్పుడు ఓకే. మరి సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? సిస్టర్స్, బ్రదర్స్? బ్రదరా? ఏం చేస్తుంటారు? బ్రదర్ కూడా ఆ హాస్పిటల్లోనే. ఓకే, మమ్మీ దగ్గరే జాబ్. ఎల్డరా యంగరా మీకంటే? పెద్ద. ఓకే, రైట్. సో ఏం చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ వరకు చదివాను. ఇంటర్మీడియటా? సో మరి ఏంటి ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ తీసుకున్నారు? సిఈసి. అంటే ఏం అవుదాం అనుకున్నారు మరి అప్పుడు? ఫ్రెండ్స్ అందరు చేరాను. నేను టీచర్ అవ్వాలని అనుకున్నాను. టీచర్ అవ్వాలనుకున్నారా? ఓకే, సూపర్. ఇప్పుడు డాన్స్ టీచర్ అవుతారు ఇంకా. ఓకే బ్రదర్, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది ప్రాపర్ వచ్చి వైజాగ్ దగ్గర అనకాపల్లి. నాన్నగారు మామూలుగా వర్క్ చేస్తుంటారు, మమ్మీ హాస్పిటల్లో వర్క్ చేస్తారు. మా మమ్మీ కూడా. మా బ్రదర్ వెల్డర్ కింద చేసేవారు సింగపూర్లో. 5 years బ్యాక్ మ్యారేజ్ అయింది, పాప. నేనే అంతే ఇంట్లో. ఓకే, మీరేం చదువుకున్నారు? నేను 10th తర్వాత ఇంటర్లో జాయిన్ అయిన తర్వాతే అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉండేది డ్యాన్స్ మీద. ఆ ఇంటర్లోనే నాకు ఈ సైడ్ సెట్ అవుతుందని చెప్పి కంప్లీట్గా సార్స్ నన్ను కూర్చోబెట్టి చాలా పెద్ద క్లాసులు పెడుతుండేవారు. అంటే నువ్వు డ్యాన్స్కి వెళ్తే ఏమవుతావు, నెక్స్ట్ ఏంటి అని. నాకు ఇప్పుడు డాన్స్ మీద ఉంది ఫస్ట్ నుంచి, స్కూల్ నుంచి కూడా. స్కూల్ లెవెల్ నుంచి కూడా నేను అప్పుడు కాంపిటీషన్స్ అయ్యి స్కూల్లో మేమే ఒక టీం కింద రెడీ అయ్యి మేమే మా ఓన్ గా. అప్పుడు ఏంటంటే క్లాస్ షోరూమ్స్ ఉండి ఒకలాంటి క్లాత్ తీసుకుని అందరూ ఒకలాంటి షర్ట్స్ కుట్టించుకొని మా డబ్బులతోనే అలా కాంపిటీషన్స్ చేస్తుండే వాళ్ళం, చిన్న కాంపిటీషన్స్. ఇంకా అక్కడ నుంచి అలా ఈవెంట్స్ ఇంకా అలా స్టార్ట్. అంటే ఎలా వచ్చింది మీకు? అంటే డాన్స్ ఎవరినైనా చూసాను కదా, ఎప్పటి నుంచో ఒక ఇంట్రెస్ట్ ఉండేది. ఒక స్టైల్ సినిమా చూసాక ఇంకా ఆ ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. స్టైల్ మూవీ బాగా ఇన్స్పైర్ చేసింది, ఎందుకో తెలియదు. అక్కడ నుంచి మా జర్నీ ఇంకా ఆ స్టైల్ మూవీ చూసాక ఇలా మనం కూడా అవ్వచ్చేమో, ఇలా చెయ్యొచ్చేమో అన్న థాట్ వచ్చింది. ఎవరిదైనా ఫాలో అవుతూ ఉండేవాళ్ళు? ఫాలో అని ఏం ఉండేది కాదు. ఫ్రీక్వెంట్ గా అప్పటికి లారెన్స్ మాస్టర్ ని, ప్రభుదేవ్ గారిని బాగా చూసేవాళ్ళం. చిరంజీవి గారు డాన్స్ అంటే మంచి క్రేజ్ లో ఉండేది ఆ టైంలో. ఇంకా వాళ్ళని చూస్తూ అలా అప్కమింగ్ అప్పుడు అల్లు అర్జున్ గాని వీళ్ళందరూ వాళ్ళ డాన్సులు చూడడం, రామ్ చరణ్ గారిని ఇంకా అలా చూస్తూ ఇంకా వాళ్ళు అలా ఇన్స్పిరేషన్ గా ఏం లేదు, అందరినీ చూసి నేర్చుకుంటుండేవాళ్ళం. అప్పుడు ఇన్ని క్లాసెస్ కానీ డాన్స్ క్లాసెస్ కానీ ఏమి ఉండేవి కాదు. మేము స్టార్ట్ చేసాం స్టార్టింగ్ లో. తర్వాత ఒక మాస్టర్ దగ్గర చేరడం. మా మాస్టర్ ఫస్ట్ విజయ్ మాస్టర్ అని, అతను చాలా మూవీ కొరియోగ్రాఫర్. అతని దగ్గర స్టూడెంట్ కింద ఫరీద్ అని ఉండేవారు. వాళ్ళ దగ్గర కొన్ని ఇయర్స్ చేస్తాను. తర్వాత అక్కడ నుంచి అనకాపల్లి మేము ఉంటున్న ఏరియా నుంచి మా మాస్టర్ చైనా వెళ్ళిపోయారు. చైనాలో డాన్స్ మాస్టర్ కింద చేశారు అన్నమాట. ఇంకా అతను అక్కడ లేకపోవడంతో అక్కడ నుంచి మేము వైజాగ్ వైపు వెళ్ళవలసి వచ్చింది. అంటే మాకు వైజాగ్కి ఒక 30 km ఉంటుంది. వైజాగ్ లో ఒక టీంలో యాజ్ ఎ డాన్సర్ కింద జాయిన్ అయ్యింది స్టార్టింగ్. ఇంకా అక్కడ నుంచి అలా జర్నీ స్టార్ట్ అయింది. రమేష్ మాస్టర్ గారు తెలుసు నాకు బాగా. మేము లాస్ట్ 10-15 years నుంచి నాకు బాగా తెలుసు మాస్టర్. అంటే మేము మంత్ లో ఒక 20 ఈవెంట్స్ చేస్తే ఒక 10 ఈవెంట్స్ ఇద్దరు కలిసే చేస్తాం అన్నమాట. మా టీము వాళ్ళ టీము. ఎవరు సీనియర్? ఎవరు ఇద్దరులో? మాస్టర్ గారు బాగా సీనియర్. అప్పటికి అతను అంటే ఇప్పుడు ఉన్నంత మీడియా, సోషల్ మీడియా అంత లేదు. అప్పటికి చాలా పెద్ద సెలబ్రిటీ అతను. అప్పటికే చాలా టెలివిజన్ లో చాలా షోస్ లో చేశారు. అప్పుడు అంత రికగ్నైజేషన్ లేదు. చాలా అప్పటికే చాలా చేశారు. అప్పుడు కనిపించారు కానీ ఎప్పటి నుంచో ఉన్నారు. మాస్టర్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు. డాన్స్ కూడా చాలా రియాలిటీ షోస్ చేశారు అప్పటికే.
కాకపోతే మరి మాస్టర్ ని కాంటాక్ట్ అయ్యి ఆ గ్రూప్ లోనే చేయడం అట్లా కాకుండా మీరు సపరేట్ గా ఎందుకు అంటే అలాగా? నేను యాజ్ ఎ డాన్సర్ కింద వేరే టీమ్ లో చేసేవాడిని. ఉమ్, టీమ్ లో చేస్తూ కొన్ని స్పెషల్ ఆర్ట్స్ నేను మా ఫ్రెండ్ నేను కలిసి ఒక స్పెషల్ ఆర్ట్స్ చేస్తుండేవాళ్ళం. ఏదైనా యూనిక్ గా ఉండాలని చెప్పి దాని నుంచి మా ఇద్దరికి క్లాసులు రావడం, మళ్ళీ నేను ఒక్కడిని ఓన్ గా స్పెషల్ ఆర్ట్స్ చేస్తుండేవాడిని. ఉహు, అబ్రాడ్ కూడా చేశాను, ఒక 4 countries లో ఈవెంట్స్ చేశాను. బయట ఓకే ఖతార్, ఒమాన్, బెహ్రాన్ లోని, లండన్ లోని లండన్. ఓకే ఈవెంట్స్ చేశాను. ఇంకా అక్కడ నుంచి ఒక నెల్లూరులో ఒక ఈవెంట్కి వెళ్ళి అప్పుడు నాకు డాన్స్ మీద ఎక్కువ ప్యాషన్ ఉండేది. ఉమ్, స్పెషల్ ఆర్ట్స్ చేస్తుంటే డబ్బులు వచ్చాయి కానీ ఏదో మిస్ అవుతున్నాం అన్న ఈవెంట్స్ లో ఏదో మిస్ ఎంత అవుతున్నాం. వచ్చేది ప్రోగ్రామ్ స్పెషల్ ఆర్ట్స్ అంటే? మంచిగానే వచ్చేది బ్రదర్ రెవెన్యూ. అంటే మంత్లీలో ఒక 20 days వర్క్ చేసేవాళ్ళం. ఉమ్, అంటే ఒక ప్రోగ్రామ్ కి అలా ఎంత? అంటే డిపెండ్స్ బ్రదర్. ఇప్పుడు ఒక ఎన్ని యాడ్స్ మనం ఎన్ని యాడ్స్ ప్రజెంట్ చేసాం, ఎన్ని పర్ఫార్మెన్స్లు ఇచ్చాం, ఉమ్, లేదంటే ఎంత ట్రావెలింగ్ ఉంది, దాని డిపెండ్స్ అయి ఉంటుంది. 3000 నుంచి 15,000 వరకు పెర్ డే ఉండే అవకాశం ఉండేది ఆ టైంలో. ఉమ్. అప్పుడు వేరే గ్రూప్ లో చేసేవాడు? నేను ఓన్ గా చేసుకునేవాడిని. ఓన్ గానా? ఓన్ గా. ఓకే. తర్వాత అప్పుడు డాన్స్ టీమ్ ఉండేది కదా ఫస్ట్, ఉమ్, ఓన్ గా నేను చేసేవాడిని. తర్వాత నెల్లూరులో ఒక ఈవెంట్కి వెళ్దాం, అక్కడ ఒక ఈవెంట్ లో కవితని చూసాను. అక్కడ చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఉహు, అంటే మనం కానీ సేమ్ ఈ టీమ్ ని తీసుకొని వచ్చి వైజాగ్ లో ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తే బాగుందని చెప్పి కవితతో మాట్లాడడం, ఉమ్, కవిత అంటే నాకు సపోర్ట్ చేసి అక్కడికి రావడం. ఓకే. మా మిగతా డాన్సర్స్ అందరినీ ముంబై నుంచి నేను తీసుకొని వచ్చాను అనమాట. ఉహు, మిగతా 5+5 అంటే ఒక 5 boys 5 girls అలా. ఓకే. నేను కవిత ఇంకా ఒక 4 boys 4 girls ఉమ్, అలా చేసాం బ్రదర్. ఓకే. మీరంటే ముందు నుంచి వేరే గ్రూప్ లో ఉన్నారు? ఫస్ట్ వేరే గ్రూప్ లో ఉన్నారా? గ్రూప్ అని ఏమి ఉండదు, అంటే ఇండివిజువల్ ఉంటాము. మాకు ఒక ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉంటారు. ఒక ఈవెంట్ అని ఒక మీ షో అనుకోండి, ఇంతమంది ఆర్టిస్టులు కావాలని ముందు మీరు ఈవెంట్ ఒప్పుకుంటారు. ఓకే. అందులో నేను ఒక ఈవెంట్ కి వస్తే అలాగే నవీన్ కూడా ఆ ఈవెంట్ కి రావడం అయింది. అక్కడ చూసాను. అంటే అలా ఈవెంట్ కి వెళితే సింగిల్ గా ఎంత ఇస్తారు? అంటే మీరు ఒక గ్రూప్ గా వెళితే ఎంత ఇస్తారు? గ్రూప్ అమౌంట్ అంటే ఫస్ట్ లోని పేమెంట్లు ఏమంటారు తక్కువే ఉండేవి. ఇప్పుడు కొంచెం పేమెంట్లు పెరిగాయి. అంటే మినిమం ఎంత నుంచి ఎంత డిఫరెన్స్? మినిమం ఇప్పుడు ఒక నార్మల్ ఎక్కడైనా మా నెల్లూరులో అనుకోండి, ఒక డాన్సర్ కి ఇంత పేమెంట్ అని ఉంటది. లేడీ డాన్సర్ కి 4,000, 4,500, 5,000. యాంకర్స్ అనుకోండి, యాంకరింగ్ చేస్తారు కదా హోస్టింగ్, వాళ్ళకి ఇంకొంచెం అంటే 9,000, 8,000, 10,000 అలా ఉంటది. మాక్సిమం అలా పేమెంట్లు అవుతాయి. ఇప్పటికి అంతేనా? ఇప్పుడు కొంచెం ఇప్పుడున్న పేమెంట్ అది ఇప్పుడున్న పేమెంట్. ఇప్పుడున్నవేనా? నేను స్టార్టింగ్ చేస్తున్నప్పుడు ఫిమేల్ డాన్సర్స్ కి 800 ఉండేది బ్రదర్. ఓకే. మాకు నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ చేయడమే నాకు ఫ్రీగా చేశాను ఒక 2 years బ్యాక్గ్రౌండ్ డాన్సర్ కింద చేయడం. నేను కూడా, నాకు అప్పుడు పేమెంట్ అంతా ఏమొచ్చేది. స్టార్టింగ్ పేమెంట్ మీరు ఎంత తీసుకున్నారు? అన్ని ఇచ్చేవాడు 500, 150, 550 అట్లా. అంటే పేమెంట్ పరంగా ఇంత ఇస్తేనే ఈవెంట్ కి వస్తాం అట్లా ఉండేదేం కాదు. నాకు డాన్స్ నేర్పించారా అన్నట్టు నేను అన్ని తీసుకెళ్లి ఆ షోస్ తీసుకెళ్లే వాళ్ళు. ఏదైనా ఇంట్లో ప్రాబ్లమ్స్, మాకున్న ప్రాబ్లమ్స్ అన్నకు అన్ని తెలుసు. అన్న ఏదైనా ఇంట్లో హెల్ప్ గట్రా చేసేవాళ్ళు. మమ్మీకి ఏదైనా డబ్బులు కావాలన్నా నాకు ఇంత డబ్బులు ఇస్తే నేను సగం డబ్బులు నొక్కేసి సగం డబ్బులు మమ్మీకి ఇచ్చాను. సూపర్.